హలో అండి, నేను డాక్టర్ ప్రత్యూష, పాదమిత హాస్పిటల్ కొత్తపేటలో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. ఇవాళ మనం ఒక చిన్న టాపిక్, డెలివరీ అయినాక చాలామంది మదర్స్ ఫేస్ చేసే టాపిక్ అరౌండ్ 1 in 10 డెలివరీ అయ్యాక మూడ్ చేంజెస్, బ్లూస్ కానీ డిప్రెషన్ గురించి కానీ ఒక చిన్నగా మాట్లాడుకుందాం. పోస్ట్ నేటల్ డిప్రెషన్ అనేది ఇప్పుడు మనకున్న దాంట్లో ఇట్ హ్యాస్ బికమ్ మోర్ కామన్. దానికి కారణాలు ఏమిటి అంటే మోస్ట్లీ ఇట్ విల్ బీ అరౌండ్ స్ట్రెస్ ఆఫ్టర్ డెలివరీ, లేకపోతే ఏమన్నా కాన్ఫ్లిక్ట్స్ కానీ, బికాస్ బేబీని చూసుకునే స్ట్రెస్ కానీ, లేదు అంటే పాస్ట్ ఇంతకుముందు ఏమన్నా మూడ్ ఎఫెక్టివ్ డిజార్డర్స్ కానీ, డిప్రెషన్ కానీ ఏమన్నా ఉంటే వీళ్ళల్లో మళ్ళీ పోస్ట్నేటల్గా ఆఫ్టర్ డెలివరీ డిప్రెషన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎలా ఐడెంటిఫై చేస్తాం మనం? ఫస్ట్ దీని ఐడెంటిఫికేషన్ కోసం మోస్ట్లీ ఎట్లా ఉంటుంది అంటే పోస్ట్నేటల్ మదర్స్ దే డోంట్ కమ్ అండ్ టాక్, బయటకు వచ్చి ఏమీ చెప్పరు. బట్ దే షుడ్ లెర్న్, వాళ్ళకి ఇట్లా ఉండొచ్చు సిమ్టమ్స్ అనే విషయం వాళ్ళకి తెలియాలి. ఎక్సెసివ్గా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది, ఎప్పుడంటే అప్పుడు చిన్న చిన్న కారణాలు మనకి చాలా సిల్లీగా అనిపిస్తాయి, కానీ వాళ్ళకి అట్లా వెంటనే ఏడుపులు వచ్చేయటం కానీ, నైట్ నిద్ర సరిగ్గా పట్టకపోవటం, ఆకలి సరిగ్గా వేయకపోవటము, లేదు అంటే మార్నింగ్ నిద్ర వచ్చుకుంటూ బేబీని చూసుకోవడానికి ఇబ్బందిగా అనిపించటము, ఎక్స్ప్రెస్ చేయడానికి ఇబ్బందిగా అనిపించడం, మూడ్ ఎప్పుడు సాడ్గా అనిపించడం, ఇట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఇట్ ఈస్ పర్సిస్టింగ్ ఒక 2 weeks కన్నా ఎక్కువ అలా ఉంటే వీ షుడ్ థింక్ ఇట్ ఈస్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. సో వాళ్ళకి మనం ఎలా హెల్ప్ చేయవచ్చు? ఇనీషియల్గా వాళ్ళకి మనం చెప్తాం, దిస్ ఈజ్ ద సిమ్టమ్, మీరు వచ్చి మాట్లాడండి ఎవరితోనన్నా, ఇటు ఎనీ గైనకాలజిస్ట్ ఆర్ ఎనీ సైకియాట్రిస్ట్ ఇఫ్ నీడెడ్ ఇనిషియల్గా. బట్ ప్లీజ్ కమ్ అవుట్ అండ్ టాక్ టు అ గైనకాలజిస్ట్. ఎందుకు అంటే వీ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ. ఫస్ట్ మీతో మాట్లాడితే మాకు దీనికి కారణం ఏంటి అనేది తెలుస్తుంది. ఐదర్ మ్యారిటల్ కాన్ఫ్లిక్ట్ ఏమన్నా ఉన్నా, వైలెన్స్ ఏమన్నా, డొమెస్టిక్ వైలెన్స్ ఏమన్నా ఉన్నా కూడా, లేదు అంటే సపోర్ట్ సరిగ్గా లేదు, దట్ ఈస్ అ వెరీ సింపుల్ కాజ్. సపోర్ట్ సరిగ్గా లేదు, హెల్ప్ సరిగ్గా లేదు ఎవరు, బేబీని చూసుకునే స్ట్రెస్ ఎక్కువవుతుంది, ఇట్లాంటి వాటి మూలంగా కూడా మనకి పోస్ట్నేటల్ డిప్రెషన్ అనేది రావచ్చు. మనం అనుకుంటాం వేరే డిప్రెషన్ ఉంది, అట్లాగే సిమిలర్గా ఇది కూడా అయిపోతుంది, దానంతటా తగ్గిపోతుంది, అది బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ దానంతటా తగ్గిపోతుంది. అలా కాదు, దిస్ ఈజ్ ఆల్సో సంథింగ్ వెరీ సీరియస్ కండిషన్ దట్ నీడ్స్ టు బి అడ్రెస్డ్. దానంతటా అది తగ్గదు, పర్సిస్టెంట్గా ఉంటే యూ విల్ హ్యావ్ టు ఫేస్ ఇట్ ఫర్ మంత్స్ ఆల్సో. అండ్ దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ ప్రాపర్ సపోర్ట్ చాలా అవసరం. తనతో ఎవరన్నా మాట్లాడే వాళ్ళు, కంపెనీ తోడు అనేది ఉండాలి. మేకింగ్ ఫ్రెండ్స్, కొంతమందితో అట్లీస్ట్ ఫ్రెండ్షిప్, అవుట్ గోయింగ్ పర్సనాలిటీ ఉంటే దట్ విల్ బీ హెల్ప్ఫుల్. అది కూడా కాదు అంటే బిహేవియరల్ థెరపీ కానీ, మందులు కానీ, వీ హ్యావ్ ఆప్షన్స్. బట్ దట్ రియలీ నీడ్స్ టు బి అడ్రెస్డ్ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ఫుల్ లైఫ్. ఏమవుతుంది అంటే ఈ కండిషన్ అనేది పెరిగిపోతుంది అండ్ ఇట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ బికాస్ విమెన్ ఆర్ నాట్ కమింగ్ అవుట్ అండ్ టాకింగ్ అబౌట్ ఇట్. దిస్ రియలీ నీడ్స్ టు బి అడ్రెస్డ్. థ్యాంక్ యూ.